హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పావని. వెల్కమ్ బ్యాక్ టు పావని ఫుడ్డీ. ఈరోజు ఈ వీడియోలో ఎలాంటి మసాలాలు లేకుండా చాలా సింపుల్గా వంకాయ తీగూర అయితే చూద్దాము. చాలా పర్ఫెక్ట్గా 5 నిమిషాల్లో అయితే అయిపోతుంది. వీడియోనైతే స్కిప్ చేయకుండా వీడియో మొత్తం అయితే చూడండి. ముందుగా ఒక 1/2 కిలో వంకాయల్ని సన్నగా చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని ఉప్పు వేసిన నీళ్ళల్లో అయితే వేసుకోవాలి. అలాగే 2 ఆనియన్స్ అయితే సన్నగా కట్ చేసుకొని, అలాగే 2 టమోటాలు కూడా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత గ్యాస్ అయితే వెలిగించుకొని బాండ్లు అయితే పెట్టుకుందాము. దాంట్లో కొన్ని బియ్యం, కొన్ని ధనియాలు వేసుకొని బాగా వేపుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత 2 లేక 3 చిన్న సైజు కొబ్బరి ముక్కలు అయితే వేసుకోవాలి. వీటిని అయితే కొంచెం ఎర్రగా వచ్చేదాకా వేపుకోవాలి. ఇలా ఎర్రగా వచ్చిన తర్వాత పక్కన ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాము. మళ్ళీ అదే బాండ్లు పెట్టుకొని దాంట్లోకి 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర అయితే వేసి, ఆవాలు చిటపటలాడిన తర్వాత 3 వెల్లుల్లి అచ్చాపచ్చిగా దంచుకొని వేసుకుందాము. అలాగే ముందుగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు అయితే వేసుకొని అవి ఎర్రగా వచ్చేదాకా వేపుకుందాము. దీంట్లోకే 2 రెమ్మల కరివేపాకు వేసుకొని మళ్ళీ బాగా కలుపుకుందాము. ఇవి కొంచెం ఎర్రగా వచ్చిన తర్వాత మనం ముందుగా తరిగి పెట్టుకున్న టమోటా ముక్కలు అయితే వేసుకుందాము. వేసుకొని దీంట్లో కొంచెం సాల్ట్ అయితే వేసుకొని కలిపి ఒక 2-3 నిమిషాలు మూత పెట్టి ఉడకనిద్దాము. 2-3 నిమిషాల తర్వాత టమోటా అయితే ఉడికిపోయింది కదా. ఇలా ఉడికిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న వంకాయ ముక్కలు అయితే దీంట్లోకి వేసుకొని బాగా కలుపుదాము. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా కలుపుకున్న తర్వాత 5-6 నిమిషాలు మూత పెట్టుకొని ఉడకనిద్దాము. 5-6 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే వంకాయ అయితే లైట్గా అయితే వాడుంటుంది. ఇప్పుడు దీంట్లోకి మనం కొంచెం పసుపు, అలాగే కొంచెం కారం అయితే వేసుకొని కొన్ని వాటర్ అయితే పోసుకొని కలుపుకుందాము. అలాగే రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకొని ఒక 5-6 నిమిషాలు బాగా ఉడకనిద్దాము. ఇప్పుడు మనం ముందుగా వేపుకున్న ధనియాలు, బియ్యాన్ని అయితే మెత్తగా పొడిలాగా అయితే చేసుకుందాము. ఇలా మెత్తగా పొడిగా చేసుకొని పక్కన పెట్టుకుందాము. 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే చూశారు కదా, ఇదైతే బాగా ఉడికిపోయింది. పులుసు కూడా చిక్కపడింది. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పొడినైతే దీంట్లోకి అయితే వేసుకుందాము. ఇలా వేసుకొని బాగా కలుపుకుందాము. కలుపుకొని దీన్నైతే ఒక 2-3 నిమిషాలు అయితే సిమ్లో పెట్టుకొని ఉడకనిద్దాము. అంతేనండి, చాలా సింపుల్గా అలాగే తక్కువ టైంలోనే వంకాయ తీగూర అయితే అయిపోతుంది. అలాగే ఎలాంటి మసాలాలు లేకుండా పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. మీరు ట్రై చేయండి. మీకు ఎలాగొచ్చిందో కామెంట్ అయితే చేయండి. వీడియోకి అయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.